నమస్కారం ఏసీటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈ రోజు వార్తల్లోని ప్రధానాంశాలు. ఆర్యవైశ్యులకు సముచిత స్థానం, జగన్ నాయకత్వంలోనే అది సాధ్యం. ఎమ్మెల్సీ వీరభద్రస్వామి, ఎమ్మెల్యే కోన రఘుపతి వెల్లడి. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుదే ఘన విజయం, ఇందులో ఏమాత్రం లేదు సందేహం. పార్టీ టికెట్ ఎవరికిచ్చినా కలిసి పనిచేస్తా, వేగేసిన నరేంద్ర వర్మ వెల్లడి. ఈ నెల 17న చందోలు మదరసా వార్షికోత్సవ వేడుకలు, శాసనమండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ రాక. పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావుకు విజయం చేకూర్చాలి, పలు ఉపాధ్యాయ సంఘాల వినతి. సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ని ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. ఈ రోజు నుండే ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది. సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. మొత్తం 7 విడతల్లో పోలింగ్ జరగనున్నది. ఈ నెల 18వ తేదీ నుండి 25 వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. తొలి విడతలోనే ఎన్నికల పోలింగ్ జరగనుంది. సరిగ్గా నెల రోజుల వ్యవధి మాత్రమే ఉంది. ఇప్పటి వరకు రాజకీయ పార్టీల అభ్యర్థుల్ని ఖరారు చేయలేదు. మే 23వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడతాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. అనుకోని విధంగా తొలి విడతలోనే ఏపీ అసెంబ్లీ, పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికల నగారా మోగింది. దీంతో రాజకీయ పార్టీల అభ్యర్థుల ఎంపికలో తల మునకలై ఉన్నారు. ఆర్య వైశ్యులకు సముచిత స్థానం కల్పించింది జగన్ ఒక్కరేనని పలువురు నాయకులు అన్నారు. బాపట్లలో ఆయా నాయకులకు ఘన సన్మానం జరిగింది. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలని కోరారు. వైసీపీ నాయకత్వాన్ని బలపరిచి వచ్చే ఎన్నికల్లో జగన్ ని సీఎం చేయాలని ఆర్యవైశ్య సంఘ ప్రతినిధులు కోరారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో పలువురు ప్రసంగించారు. విజయనగరం జిల్లా ఎమ్మెల్సీ వీరభద్రస్వామి, ఎమ్మెల్యే కోన రఘుపతి, వెల్లంపల్లి శ్రీనివాస్, ఆంజనేయులు, ప్రసాద్, పాదర్తి గాంధీ, రమేష్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాపట్ల ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో నాయకుల్ని ఘనంగా సత్కరించారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేయాలని, ఒక పార్లమెంట్ సభ్యుడి కింద సమాధానం సరిగ్గా వచ్చేటట్టుగా ఉండే విధంగా ఒక జిల్లా ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన అక్కడ జరుగుతూ ఉన్నటువంటి విషయాన్ని వారికి తెలియజేస్తూ, మరి పక్కనటువంటి తెలంగాణలో ఇష్టానుసారంగా జిల్లా జరుగుతున్నాయి. ఆ రకంగా కాకుండా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లా చేద్దామన్నటువంటి మేము ఒక స్ట్రాటజిక్ గా ఒక పాలసీగా ఆ రోజు అనౌన్స్ చేస్తాం. మరి ఆ కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజున బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం కింద ఉన్నటువంటి బాపట్ల, పర్చూరు, చీరాల, అద్దంకి, సంతోషపాడు, ఇటు పక్కనటువంటి వేమూరు, పర్చూరు, రేపటితో కలిపి 7 నియోజకవర్గాలు కలిసి ఖచ్చితంగా ఒక జిల్లా ఏర్పడుతుంది. ఈ జిల్లా ఏర్పడే క్రమంలో జిల్లా ఏర్పడుతుంది, రఘుపతి ఉన్నా లేకపోయినా జిల్లా ఏర్పడుతుంది. ఎందుకంటే పాలసీ మ్యాటర్ కావాలి. అయితే మనకు గుంటూరు జిల్లాలో ఉన్నాం. గుంటూరులో మా ఆంజనేయ గారికి ఉన్నటువంటి అవకాశం బాగుపడుతున్నటువంటి మన పేరు. గుంటూరు జిల్లాలో ఉండడం వేరు, జిల్లా కేంద్రంలో ఉండటం వేరు. బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం జిల్లా అవుతుంది. జిల్లా కేంద్రం కావాలి అంటే, బాపట్ల జిల్లా కేంద్రం కావాలంటే మీరందరూ పెద్ద మెజార్టీతో నన్ను గెలిపిస్తేనే, జగన్మోహన్ రెడ్డి గారి ముందు తలెత్తుకు నిలబడితేనే మన జిల్లా కేంద్రం బాపట్లకి వస్తున్న విషయాన్ని ఒకసారి ఆలోచించుకుంటున్నాను. ఈరోజు మొత్తం పార్లమెంట్లో, బాపట్ల పార్లమెంట్లో నేను ఒకటే శాసనసభ్యుడిని పార్టీ తరఫున. రేపు మీ అందరి ఆశీస్సులతో మంచి మెజార్టీతో గెలిస్తే ఇంకొక చర్చకే తావలేదు. ఖచ్చితంగా బాపట్ల జిల్లా కేంద్రంగా ప్రకటించి తీరాల్సిందే. నిన్న నేను అమ్ముడుపోలేదు, ఏ ఒత్తిడికి నమ్మలేదు. అది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఆబ్లిగేషన్, ఖచ్చితంగా కష్టకాలంలో ఉన్నటువంటి రఘుపతి మాటని తీసేసేటువంటి పరిస్థితి
జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లేదు కాబట్టి ఆ పలుబడిని ఆ పెట్టుబడిని మీకోసం మన కోసం బాపట్ల జిల్లా కోసం నేను చేస్తున్నటువంటి కృషికి మీ అందరి ఆశీస్సులు ఉండాలనేటువంటి ఒక్కసారి మీ అందరితో మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అందరికీ నమస్కరిస్తూ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. రండి వీరభద్ర స్వామి గారని అభిమానంతో రఘుపతి గారు నన్ను పిలిస్తే, ఆయన అభిమానంతో పిలిస్తే ఆయన మీద ఉన్న గౌరవంతో నేను ఇక్కడ రావడం జరిగిందని ఆ ఒక్కడికే కాదు, యావత్ 6 వయసులకి బ్రాహ్మణుల పట్ల ఒక గౌరవం, ఒక గురుతరమైన ఆలోచన మనందరికీ ఉంటున్నాయి. మన పూర్వం నుంచి మనందరికీ తెలుసు, సలహాలతోటే మనం ముందుకెళ్ళాము. బ్రాహ్మణ వయసు అనేది మనం పిలుచుకోవడానికి వేరైనా భావాలు కానీ ఆలోచనలు కానీ ఉద్దేశాలు కానీ ఇరు కులాలు కూడా అదే విధంగా ఉంటాయని ఈరోజు పవన్ తండ్రి పవన్ ప్రభాకర్ గారు మా చిన్నప్పటి నుంచి ఆయనకి రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉండేది. ఇప్పుడు చెప్తున్న సుబ్బారావు గారు, అయ్యా మా వెదురుపల్లి ప్రాంతంలో ఆదివేసుని దినదిన గణంగా బతికేవారిని దోపిడీతోటి బాధపడుతున్న పరిస్థితిలో వాళ్ళ ఆయన తాలూకా చదువుతుంటే అది అరికట్టగా పడి ఈ రోజు మేము సంతోషంగా ఉంటున్నామని ఆయన తండ్రి యొక్క అధికారంలో నడుస్తున్న రఘుపతి గారు ఒక బాపట్ల నియోజకవర్గం జిల్లాగా కాదు, యావత్ ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక కీలక నేతగా అవసరం వచ్చినప్పుడు ఆయన సూచనలు సలహాలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇచ్చే పరిస్థితి రోజు పార్టీలో ఉందని చెప్పడానికి సంతోషిస్తున్నాం. పెద్దలు వాసయ్య గారు ఈ రాష్ట్రంలో ఆదివేశులకి ఒక ప్రతినిధిగా ఉండే పరిస్థితి, తర్వాత అనేక మంది రాజకీయాల్లో వచ్చిన ఆయన స్థాయికి అయితే ఎవరు వెళ్ళంగా ఉండదు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా అన్ని వాగ్దానాలు అమలు చేయటం జరుగుతుందని బాపట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ లేళ్ల వెంకటప్పయ్య అన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయాన్ని కృషి చేస్తామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని రూపొందిస్తూ దాంట్లో స్థానిక సమస్యలను కూడా నియోజకవర్గ సమస్యలను కూడా తీసుకోవడం జరిగింది. ఆ విషయంలో బాపట్ల నుండి రైతు సమస్యలు మరి ముఖ్యంగా కోరటం జరిగింది అధిష్టానం. దానికి బాపట్ల నుండి బాపట్లలో రైతులకి గిట్టుబాటు ధరగా మద్దతు ధర కాకుండా గిట్టుబాటు ధర ఇవ్వాలని మేము మేనిఫెస్టోలో పెట్టమని చెప్పడం జరిగింది. అదేవిధంగా బాపట్లలో ఎన్నో ఏళ్లగా అనుభవిస్తున్నట్టు వారి భూములు ఎస్ఐడిగా మారటం వల్ల వాళ్ళు అమ్ముకోవడానికి కొనుక్కోవడానికి లేక నిరుపయోగంగా ఇబ్బంది పడుతున్నారు రైతులు. దాని మీద కూడా ఒక స్పష్టమైన వివరణ ఇవ్వమని అధిష్టానానికి మేము చెప్పడం జరిగింది. 14 సంవత్సరాలు ఎవరు స్వాధీనంలో ఉంటే వాళ్ళకి పూర్తి హక్కులు ఇచ్చి వాళ్ళు అమ్ముకునే విధంగా కొనుక్కునే విధంగా మేనిఫెస్టోలో పొందుపరచడమని మా బాపట్ల నుండి మేము కోరటం అయింది. అదేవిధంగా బాపట్లో డ్రైనేజీ ఇరిగేషన్ పూర్తిగా దెబ్బతిన్నాయి. డ్రైనేజీకి ఇరిగేషన్ బిగించినట్టు తూములు కూలిపోవటం వల్ల వ్యవస్థ అంతా అస్తవ్యస్తంగా ఉంది. మరి ముఖ్యంగా ఇరిగేషన్కి తగిన సిబ్బంది లేకపోవటం వల్ల బాపట్లో ఉన్నట్టు రైతులు నీరు అందక ఎన్నో ఇబ్బందులు పడుతూ వ్యయ ప్రయాసాలు కోరుస్తున్నారు. దీని మీద మరి ముఖ్యంగా దీన్ని ఆధునీకరించి తూములు బిగించి తగిన సిబ్బందిని నియమించవాలని కోరాము. మరి ముఖ్యంగా బాపట్ల పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ వల్ల దోమలు విపరీతంగా ఉన్నాయి. దీనిని పూర్తి పరిష్కారం కింద దీనికి తగిన సిబ్బందిని కేటాయించి ప్రతిరోజు డ్రైనేజీలో ఉన్నటువంటి ఇసుకని తొలగించి ఎక్కడా నీరు రాకుండా పారే విధంగా చేస్తే ఈ దోమలకు కొంత పరిష్కారం దొరికిద్దని మేము సూచించడం జరిగింది. ఇటువంటి బాపట్ల నుండి మేము కొన్ని అధిష్టానానికి పంపడం, దాన్ని మేనిఫెస్టోలో పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి సమస్యలు ఏమైనా ఉంటే ఇంకా మరి ముఖ్యంగా ప్రజల నుండి మేము సేకరించి మరి కాంగ్రెస్ పార్టీకి అందించడం జరుగుతుంది. బాపట్ల తెలుగుదేశాన్ని గెలిపించి తీరుతా, తాను ఇదొక బాధ్యతగా తీసుకుంటానని తెలుగుదేశం పార్టీ నాయకులు వేగేసి నరేంద్రవర్మ వెల్లడించారు. పార్టీ అభ్యర్థి ఎవరైనా సరే తాను మాత్రం కలిసి పనిచేస్తానని యాక్ట్ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో వేగేసిన పేర్కొన్నారు. తెలుగుదేశం విజయమే లక్ష్యం,
తమ అధినేత చంద్రబాబు నాయుడు ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పనిచేస్తానని వేగేసిన ఫౌండేషన్ అధినేత తెలుగుదేశం పార్టీ నాయకులు వేగేసి నరేంద్ర వర్మ వెల్లడించారు. ఎమ్మెల్సీ సతీష్ ప్రభాకర్కి ఇచ్చినా లేదా గాద వెంకటరెడ్డి కుమారుడు మసూదన్ రెడ్డికి ఇచ్చినా తాను మాత్రం కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన తెలియజేశారు. పార్టీ గెలుపే ముఖ్యం, చంద్రబాబును సీఎం చేయటమే లక్ష్యంగా పనిచేస్తానని యాక్ట్ ప్రతినిధికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వేగేసి నరేంద్ర వర్మ వెల్లడించారు. చెయ్యెత్తి జైకొట్టిన తెలుగోడికి తొలిసారిగా పట్టం కట్టిన ఘనత బాపట్ల నియోజకవర్గానిది. ఈ నియోజకవర్గంలో ఎన్నికలకు సంబంధించి ఇక్కడ భారీ ఎత్తున అంటే సన్నాహాలు చేస్తున్నారు. ఇటు పార్టీల్లో అన్ని పార్టీల్లో కూడా ఒక ఉత్కంఠ నెలకొని ఉంది. ఈ నేపథ్యంలోనే బాపట్ల నియోజకవర్గానికి దాదాపు బాపట్ల నియోజకవర్గంలో 3 సార్లు తెలుగుదేశం పార్టీ ఓడిపోతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇటు అనేక మంది పోటీ పడుతున్నారు. ఇందులో ప్రధానంగా శాసనమండలి సభ్యులు సతీష్ ప్రభాకర్, అదేవిధంగా వేగేసిన ఫౌండేషన్ చైర్మన్ వేగేసిన నరేంద్ర గారు ఈ ప్రధాన పోటీగా ఉన్నారు. అయితే రోజు రోజుకు ఒక ఉత్కంఠమైన వాతావరణం నెలకొని ఉంది. ఎవరికి టికెట్ దక్కవచ్చనే ఊహాగానాలు ఇక్కడ రాజ్యం వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ఇప్పుడు వేగేసిన నరేంద్ర గారు ఇక్కడే ఉన్నారు. దాదాపు ఈ పార్టీ అభ్యర్థులు ఎవరనేది ఎవరికి ఖరారు చేస్తారనే విషయం కూడా ఇప్పుడు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ఎవరికి టికెట్ ఇస్తే ఎలా చేస్తారు, ఏ విధంగా చేస్తారు, పార్టీ అధిష్టానం మేరకు ఆధారపడి పనిచేస్తారా, లేకపోతే భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉంటుందనే విషయాల్ని వివరించేందుకు ఇప్పుడు వేగేసిన నరేంద్ర ఇక్కడే ఉన్నారు. ముందుగా బాపట్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న వేగేసిన నరేంద్ర గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీకి ఒక విధి విధానాలు ఉన్నాయి. టిక్కెట్లు కావాలని చాలామంది అడగటంలో ఏమీ ఇబ్బంది లేదు. పార్టీకి టిక్కెట్లు కావాలని అడగటం, ప్రజాసేవ చేయాలని కోరుకుంటం అందరికీ ఈ ప్రజాస్వామ్యంలో హక్కు అర్హతలు ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే నేను సేవా కార్యక్రమాలు చేస్తూ సేవా కార్యక్రమాల నుంచి ప్రజలకు సేవ చేయాలి, ప్రజాసేవ చేయాలి, అదే రాజకీయం అని నమ్మి ఆ రాజకీయాలు కూడా నా చుట్టూ ఉన్న అభిమానులు ప్రజలు కోరిక మేరకు నేను కూడా టిక్కెట్ బీఫామ్ తెలుగుదేశం పార్టీకి అసెంబ్లీ అభ్యర్థిగా అప్లై చేయడం జరిగింది. కానీ ఇందాక చెప్పాను తెలుగుదేశం పార్టీకి కొన్ని విధి విధానాలు ఉన్నాయని. ఆ విధి విధానాలు ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా కూడా ఒకరికి టికెట్ ఇవ్వాలన్నా ప్రజల నుంచే ప్రజాభిప్రాయ సేకరణ చేస్తుంది. సెలెక్ట్ చేసే విధానాన్ని తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఆరంభించింది. అందులో భాగంగా ఎన్నో సర్వేలు, ఎన్నో విజిలెన్స్ సర్వేలు, ఎన్నో మీడియా సర్వేలు జరిగినాయి. అందులో నరేంద్ర వర్మ అని నాకు చాలా పాజిటివ్గా ఉంది అని సమాచారం చెప్పడం కూడా జరిగింది పార్టీ వర్గాల్లో, ప్రజల్లో. ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే సెలెక్ట్ చేసేది ప్రజలే, ఎలక్ట్ చేసేది ప్రజలే. మన రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం ఆ సెలెక్ట్ ఎవడైతే ప్రజలు ఒక అభ్యర్థిని చేస్తారో వాళ్ళని పరిశీలించి పార్టీ పరంగా పరిశీలించి ఆయన రైట్ అని ఫైనలైజ్ చేయటమే ఒక భాగం. సెలెక్ట్ చేసేది ప్రజలని ఇందాకే చెప్పాను. దాన్ని నిర్ధారించేది తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. కానీ ఒక్క విషయం చెబుతాను, ఆయన ఎవరిని సెలెక్ట్ చేసినా, ప్రజలు ఎవరికి అవకాశం ఇచ్చినా, రేపు ఎన్నికల్లో ధర్మ పోరాటం అనే యుద్ధంలో ప్రజాక్షేత్రంలో జరిగే ఎన్నికల్లో గెలవటానికి ఎవరికి టికెట్ ఇచ్చినా నేను మాత్రం ప్రజల కోసం, ప్రజాసేవలో అంకితం అవటం కోసం ఎవరు వచ్చినా కూడా ఆ యాంగిల్లోనే పనిచేస్తానని, అందరూ ఒక తాటి మీద తీసుకొచ్చి కలుపుపోయే తత్వాన్ని తెలుగుదేశం ఎలాగా వివరించి మాకు చెప్పారో అది కొనసాగేలా చూస్తానని నేను మనస్ఫూర్తిగా తెలుగుదేశం అభిమానికి మన బాపట్ల ప్రజలు అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 3 సార్లు తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గంలో ఓడిపోతూ వస్తుంది. అయితే ఈసారి విజయావకాశాలు ఏ విధంగా ఉండబోతుంది? నారా చంద్రబాబు నాయుడు గారి గురించి నేను ఎప్పుడూ ఒక మాట చెబుతూ ఉంటా.
ముందు చూపున్న వ్యక్తి, ఎక్కడ తగ్గాలో ఎక్కడ ముందరకు వెళ్ళాలో తెలిసిన వ్యక్తి, 40 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన వ్యక్తి, మన రాష్ట్రానికి ఆయన దేవుడు మనకిచ్చిన ఒక వరం, ఆ రూపంలో ఉన్న వ్యక్తి, మనందరికీ అద్భుతం లాంటి కష్టానికి ప్రతిఫలం, కష్టాన్ని నిలువెత్తు రూపంగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఎంత గొప్పగా చెప్పినా కూడా తక్కువగా అనిపిస్తూ ఉంటుంది నాకు. అటువంటి వ్యక్తి సారథ్యంలో తెలుగుదేశం పార్టీ గత 5 సంవత్సరాలుగా ఎన్నెన్నో కార్యక్రమాలు చేసినాయి. ముసలోళ్ళకి పింఛన్లు కానీ, వితంతువులు పింఛన్లు కానీ ఈ మధ్య పెంచడం జరిగింది, అది మీ అందరికీ తెలుసు. డ్వాక్రా మహిళలకి 10,000 రూపాయలు పసుపు కుంకుమ కింద బ్యాంకుల్లో జమ అవటం కూడా మీ అందరికీ తెలుసు. అలాగే నదుల అనుసంధానం దిశగా ఎంతో ప్రతిష్టాత్మకంగా మన పోలవరం గురించి ఒక అద్భుతం అని చెప్పటం, ఆ విషయం కూడా మీ అందరికీ తెలుసు. చిన్నవి చెప్పుకుంటూ వెళ్తే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కానించి, సంజీవని కానించి, అన్న క్యాంటీన్లు కానించి ఎన్నెన్నో కార్యక్రమాలకి శ్రీకారం చూసిన మహోన్నతుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి అభివృద్ధి 5 ఏళ్లలోనే 2 అంకెల దిశగా భారతదేశంలోనే మన వృద్ధి రేటు సాధించిన వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఓట్లు వెయ్యాలా వద్దా అనే ప్రశ్నే లేదు ఈ రోజుల్లో. అందరూ ఒకే మాట మీద ఉన్నారు, వెయ్యాలి అని. కనీసం 135 నుంచి 150 సీట్ల మధ్య వచ్చే పరిస్థితి ఉంది ఈరోజు తెలుగుదేశం పార్టీకి. తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తామని చెప్పడంలో నిర్మోహమాటంగా చెబుతున్నా. ఎవరికి టికెట్ వచ్చినా తెలుగుదేశంలో అందరం కలిసి పనిచేస్తామని రాత్రే సతీష్ ప్రభాకర్ గారు స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా పొద్దున్న ఈనాడు పేపర్లో నేను చదివా. నేను ఎప్పుడో ఎన్నో రకాల వేదికల మీద ఎవరికి టికెట్ వచ్చినా కూడా కలిసి పనిచేస్తాం, ఆఖరికి మా ముగ్గురికి కాకుండా వేరే వ్యక్తికి టికెట్ వచ్చినా కూడా కలిసి పనిచేస్తానికి సిద్ధంగా ఉన్నాం. తెలుగుదేశం చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకి ఏదైతే ప్రాబ్లం మన పాకిస్తాన్ నుంచి వస్తే ఇండియా మొత్తం యువతతో సహా, ఆర్మీతో, డిఫెన్స్తో సహా కలిసి జై భారత్ మాతాకి జై అని ఎలా అన్నారో మా తెలుగుదేశం పార్టీ కూడా మన డిఫెన్స్ లాగా ఇండియన్ ఆర్మీ లాంటిదే, చంద్రబాబు నాయుడు ఆర్మీ. అలా కార్యక్రమాలు చేసినందువల్లే జనాలు మీరు ప్రజాసేవలో రండి అని కోరటం, నేను రావటం జరిగింది. తెలుగుదేశం ఓట్లే కాదు, అన్ని వర్గాల ఓట్లు, అన్ని ప్రజలకి తేడా లేకుండా నేను సేవ చేశా. క్రిస్టియన్స్ ఏంటి, మైనార్టీలు ఏంటి, అలాగే హిందువులేంటి, ధనిక భేద వర్గాలు, పార్టీలకు అతీతంగా ఎన్నో కార్యక్రమాలు చేయటం జరిగింది. అందరి నుంచి వచ్చిన ఆ అభినందనలతో కూడిన అవకాశాలు, ఆ అవకాశంతో కూడిన అర్హతలు నాకు వచ్చినందువల్ల ఈరోజు నేను తెలుగుదేశం పార్టీలో ప్రజాసేవ చేయడానికి ముందుకు వచ్చాను. నన్ను తెలుగుదేశం పార్టీలో టికెట్ ఇచ్చినట్టయితే గెలిపిస్తారు అని నాకు సందేహమే లేదు. తెలుగుదేశం పార్టీ ఈసారి గెలుస్తుంది అన్న విషయంలో సందేహం లేదు. నాకు బీఫామ్ రాకపోయినా సరే ఎవరికి వచ్చినా నా వంతు సహాయంగా తెలుగుదేశం పార్టీని గెలిపిస్తాను అనే విషయంలో సందేహం లేదు. అటువంటి సందేహం నాకు లేదు కాబట్టి మరీ చెబుతున్నా, ఎవరు వచ్చినా తెలుగుదేశం పార్టీ విజయం తథ్యం. ఏది ఏమైనప్పటికీ కూడా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేస్తానని చెప్తున్నారు. తనకు పార్టీ టికెట్ వచ్చినా రాకపోయినా ఒకే విధానంతో పనిచేస్తారని, ఇందులో ఏమాత్రం సందేహం లేదని మరోసారి వేగేశ్వర నరేంద్ర గారు చెప్పారు. చందోలు మదర్సాలో ఈ నెల 17వ తేదీన వార్షికోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేశారు. పిట్లవానిపాలెం మండలం చందోలులో మదర్సా పాఠశాల వార్షికోత్సవ వేడుకలను ఈ నెల 17వ తేదీ నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా శాసనమండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ హాజరవుతారని తెలియజేశారు. అనంతరం వివిధ సాంస్కృతిక పోటీలు, బహుమతి ప్రదానం ఉంటుందని తెలిపారు. 17/3/2019 అనగా వచ్చే ఆదివారం జరుపబడుచున్నది. కావున ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మొహమ్మద్ అహ్మద్ షరీఫ్ సాహెబ్ గారు, అసెంబ్లీ కౌన్సిల్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్, మరియు హజరత్ మౌలానా ముఫ్తీ వఖారీ మొహమ్మద్ అయ్యూబ్ అన్సారీ సాహెబ్ గారు, మైల్ ఇస్లాం చెన్నై
వచ్చున్నారు. కావున ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులు. స్త్రీలకు ప్రత్యేకంగా పరదా వసతి కలదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నీతి నిజాయితీతో ఓటు వేయాలని పలు ఉపాధ్యాయ సంఘాలు విజ్ఞప్తి చేశాయి. పీడీఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావుకు విజయం చేకూర్చాలని ఈ సందర్భంగా పలువురు విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ పట్టభద్రుల ఎన్నికలు ఈ నెల 22వ తేదీన జరగనున్న నేపథ్యంలో ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి అభ్యర్థిగా ఉపాధ్యాయ సంఘాలతో పాటు ప్రజా సంఘాలు ఉమ్మడి అభ్యర్థిగా ఉద్యమ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు గారిని గెలిపించాలని అన్ని సంఘాల పక్షాన పట్టభద్రుల ఓటర్లందరికీ విజ్ఞప్తి. ఎందుకు ఈ వ్యక్తిని గెలిపించాలనేది ప్రధాన అంశం. ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల సమస్యల పరిష్కారంతో పాటు పేద పడుగు బలహీన వర్గాల సమస్యలు పరిష్కరించగలిగిన శక్తియుక్తులు ఉన్న వ్యక్తి. దాంతోపాటు నిరుద్యోగ వ్యక్తుల మొత్తాన్ని ఉద్యోగ భద్రత కోసం నిరుద్యోగ వృత్తి పెంచడంలో ప్రభుత్వం మీద కీలక పాత్ర పోషించగలిగిన వ్యక్తి, అనునిత్యం ఉద్యమాల్లో ఉన్న వ్యక్తి. ఇటువంటి వ్యక్తిని గెలిపించాలని పట్టభద్రుల ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మొట్టమొదటిగా ప్రజాక్షేత్రంలో 2014లో రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ వృత్తిని కల్పిస్తానని హామీ ఇచ్చి హామీని ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఇస్తామని ప్రకటించారు. అది కరెక్ట్ కాదు. అదే శాసనమండలిలో వాణిని వినిపించి తీసుకురావాల్సిన శక్తిని ఉపయోగించాల్సిన బాధ్యత ఎమ్మెల్సీలకు ఉంది. ఆ బాధ్యత నెరవేర్చగలిగిన వ్యక్తి. రెండోది, రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల్ని నేను ఉద్యోగ భద్రత కల్పిస్తానని ప్రభుత్వం ఇచ్చింది. ఈరోజు కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా 96,000 మంది ఉంటే ఒక వ్యక్తిని కూడా రెగ్యులర్ చేయలేదు. ఆ భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కల్పించాలని కోరుతున్నాం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ఈరోజు ప్రధాన అంశాలు మరొకసారి. ఆర్యవైశ్యులకు సముచిత స్థానం, జగన్ నాయకత్వంలోనే అది సాధ్యం. ఎమ్మెల్సీ వీరభద్రస్వామి, ఎమ్మెల్యే కోన రఘుపతి వెల్లడి. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుదే ఘన విజయం, ఇందులో ఏమాత్రం లేదు సందేహం. పార్టీ టికెట్ ఎవరికిచ్చినా కలిసి పనిచేస్తా, వేగేసిన నరేంద్ర వర్మ వెల్లడి. ఈ నెల 17న చందోలు మదరసా వార్షికోత్సవ వేడుకలు, శాసనమండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ రాక. పీడీఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావుకు విజయం చేకూర్చాలి, పలు ఉపాధ్యాయ సంఘాల వినతి. సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.